పసిఫిక్ మహాసముద్రంలోనే ఓ భయంకరమైన పాపా నీ గున్యా దేశమా ఈ తెలుగోడు భారతీయుడు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టాడు స్వాగతం పలుకు. హైలైట్ కామెడీ చెప్తాను, ఫ్లైట్కి నేను ఒక్కరినే ఇక్కడికి వచ్చేది చాలా నష్టమే. ఇలాగైతే ఫ్లైట్ మరి ఇంకా 10 ట్రిప్లు అయితే చాలు, ఫ్లైట్ అమ్మేసుకోవాలి. ఎన్ని పాపాలు చేసుకొని పాపా నీ గున్యాకి వచ్చాను. గుడ్ నైట్ ఫ్రమ్ పులావ్. ఏంటి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఏంటి గుడ్ నైట్ చెప్తున్నాం అనుకుంటున్నారు. అవునండి, అర్ధరాత్రి మధ్యలో 12 గంటల ఫ్లైట్ అనమాట. ఇప్పుడు మనం పులావ్ దేశంలో ఉన్నాము. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి భయంకరమైన పాపా నీ గున్యా హై క్రైమ్ లెవెల్ అనమాట. దుమ్ములు కూడా మిగలవు, ఎవరితో సహాయంతోనే వెళ్ళాలి. హై లెవెల్ క్రైమ్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, గూగుల్లో చెక్ చేయండి. చాలా భయంకరమైన దేశం. ఇప్పుడు ఆ దేశంకి వెళ్ళబోతున్నాం అంటే దారిలోనే ఉన్నది కదా, చూపించాలి కదా అక్కడ కూడా అది ఎలా ఉందో. దీని కిందనే అనమాట పాపా నీ గున్యా అనే దేశంకి వెళ్ళబోతున్నాం. సో అది పోర్ట్ ముసాబే, రాజధాని పోర్ట్ ముసాబేకి వెళ్ళబోతున్నాం. కరోర్ ఉన్నది, పులావ్ యొక్క రాజధాని కరోరు. ఈ కరోర్ నుంచి పాపా నీ గున్యా రాజధాని పోర్ట్ ముసాబాకి వెళ్ళబోతున్నాం. అర్ధరాత్రి ఫ్లైట్ అనమాట. ఇది మనకి దొరికింది. యాక్చువల్గా నేను ఇంకో 5 రోజుల తర్వాత ఫ్లైట్ ఉంది, కానీ ఈరోజు పొద్దున్న ఎందుకో చెక్ చేస్తే ఎవరో క్యాన్సిల్ చేసుకున్నట్లు ఉన్నారు. సో లక్కీగా నాకు దొరికింది, జస్ట్ చేంజ్ చేసేసాను. 5 రోజులు మిగిలాయి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, మీరు చూసుకోవచ్చు ఎవడు లేడు ఈ పులావ్ ఎయిర్పోర్ట్లోని, ఖాళీగా ఉంది. అర్ధరాత్రి ఎవరు ఉంటాడండి, ఒకే ఒక ఫ్లైట్, అది నా ఫ్లైటు. ఎవరు లేరు చూడొచ్చు, ఒకే ఒకడు ఉన్నాడు, ఒకే ఒకడు, అది నేను. అయిపోయింది మొత్తం అంతా నీట్గానే, విండో సీటే దొరికింది. ఇప్పుడు ఈ ఫ్లైట్ నుంచి పాపా నీ గున్యాకి చెందిన ఎయిర్ గునియా అనే కంపెనీ ఇది. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి పోర్ట్ మొసాబేకి వెళ్ళి అక్కడి నుంచి మిగిలిన ప్యాసింజర్స్ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్తుంది. మనం యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి ఒక మ్యాగ్నెట్, ఒక టీషర్ట్, పులావ్ టీషర్ట్ మంచి చూసి తీసేసుకుందాం. పులావ్, వెల్కమ్ టు పులావ్ దేశంకి వచ్చి పులావ్ తీసుకోకపోతే ఎలాగమ్మా, తీసుకుందాం మంచి టీషర్ట్. బాగుంది, నాకు ఎక్కడ దొరకలేదు కొనడానికి, ఇది బాగుంది, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉందండి. పులావ్ దేశం గురించి చెప్పాలంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ, చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ. ఫెసిలిటీస్ ఏం లేవు, ప్రతిదీ డబ్బే. సో ఇక్కడ నేను ఒకటి గమనించాను, ఇంత చిన్న దేశంలోని బంగ్లాదేశీ వాళ్ళు అడుగడుక్కి ఉన్నారు. ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ వాళ్ళే, కూలి పనులకి, లేబర్ పనులకి, ఆ రోడ్డు మీద చాలా ఎక్కడ అడిగాను కొందరిని, ఎలా వచ్చారు భయ్యా ఇక్కడికి అంటే, ఏజెంట్లు పాపం చదువు రాదు కదా, ఇది ఆన్ అరైవల్ ఇదే ప్రపంచంలో ఏ దేశం ఏడోనా ఇక్కడికి రావచ్చు, వీసా అక్కర్లేదు అడిగి. సో అలాగ ఏజెంట్లు చూశారు, సో ఏదో ఒక దేశం పంపించేద్దామని చెప్పి అలాగ చదువు లేకపోవడం వల్ల అందరినీ ఒక 20 మందిని గట్టా తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేక అప్పులు చేసుకొని వస్తారు కదా, 3 లక్షలు 4 లక్షలు. నేనేం చెప్తానంటే చదువు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు అంటే మీరు అనుకున్నట్లు 100కు 99 మార్కులు 98 మార్కులు స్టేట్ 1, 2 కాదు, మినిమం నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు తీసుకెళ్తుంది ఏ దేశమో తెలియాలి కదా, ఆ ఇంటర్నెట్ చెక్ చేయాలి. అందుకంటాను చదువుని మటుకు నెగ్లెక్ట్ చేయకండి, ఇలాగే మోసపోతారు. ఇక్కడికి వచ్చి మోసపోయిన ప్రతి బంగ్లాదేశీయుడికి నా అంబిషన్, అందరూ నా అంబిషన్. చూడండి ఎంతమంది రోడ్లు. మీకు ఎప్పుడైనా ఎవడైనా చదువుకోకుండా కనబడితే ఒక 2 జెల్ వేసి పంపించండి, ఏరా స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదని అడగండి. ఫ్లైట్ ఎక్కిపోతున్నాము, 12 గంటలకి కరెక్ట్గా బండి కదులుతుంది. పొద్దున్న 4:30కి దిగుతాం. అర్ధరాత్రి జర్నీ. ఫ్లైట్ ఖాళీగానే ఉందండి, కాల్ చాపేసి పడుకుని పోవచ్చు, ఏం పర్వాలేదు. కామెడీ ఏంటంటే పాపా నీ గున్యాకి నేను ఒక్కడనే వెళ్తున్నానండి, ఎవరు లేరు నాతో పాటు, నేను ఒక్కడనే ఉన్నానమాట. షాక్ అయినా ఈ దేశానికి. ఒక ఆయన ఉన్నారు ముసలాయన, ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. ఈ దేశానికి అయితే నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక ఫ్లైట్లో నేను ఒక్కడిని ఒక దేశానికి వెళ్దాం. చూసామండి, అతి భయంకరమైన పాపా నీ గున్యాకి నిజంగా పిఎన్జి అంటే చాలా ప్యాక్ అయిపోద్ది. చుట్టుపక్కల పసిఫిక్ మహాసముద్రం అంత భయంకరమైన దేశం. ఏంటంటే ఎవరు లేరు అంతే. మొత్తం ఫ్లైట్ అటెండెంట్లు 13 మంది ఉన్నారు, ఇద్దరికి ఎక్కాను. మొత్తం 15 మంది మనతో ఉన్నారు. అంటే కోడిపిల్లకి జ్వరం వస్తే మేకపోతున్న బలిచ్చినట్లు అయింది పరిస్థితి. అయినా ఎవరు వెళ్తాడండి భయంకరమైన దేశానికి? గేట్ ఉందని చెప్పండి, గేట్ ఉందని ఆ దేశంలోకి వెళ్ళి చూడటానికి వెళ్తే చచ్చిపోతారు. మామూలు భయంకరమైన దేశం కాదు. ఎనివే మొత్తానికి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. కింద మొత్తం కాళ్ళు సాపుకొని పడుకున్నాం. పాపం చాలా నష్టమే. ఇలాగైతే ఫ్లైట్ మరి ఇంకా 10 ట్రిప్లు అయితే చాలు, ఫ్లైట్ అమ్మేసుకోవాలి.
అంతే కదా, 4 గంటల జర్నీ, ఎంత పెద్ద ఫ్లైట్ని తీసుకొచ్చారంటే ఫ్లైట్ కాస్ట్ $300 అంటే $300, 10 మంది అంటే 3,000 రూపాయలకి ఫ్లైట్ వచ్చింది. మరి దారుణం కదా. వచ్చామండి, భలే ఉన్నది. మొత్తం ఆదివాసీలు కదా, నరభక్ష మాంసములు వీళ్ళంతా. చూశారు కదా ఎంత బాగున్నదో. సో మొత్తానికి ఫ్లైట్ దిగేసాము, వచ్చాము. ఎంతో బాగుంది. ఆర్టిస్టులు మొత్తం నరభక్ష మాంసం తినేవాళ్ళు వీళ్ళంతా ఆదివాసీలు. హైలైట్ కామెడీ చెప్తాను, ఇదిగోండి. వెల్కమ్ టు పాపా న్యూ గిని PNG. హైలైట్ కామెడీ చెప్తాను. ఫ్లైట్కి నేను ఒక్కరినే ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు బాగుంది, ఎవ్వరు లేరు నాతోని. ఎవ్వరు లేరు నాతోని. నేనే అనుకుంటా. వెల్కమ్ టు పాపని గుని. వెల్కమ్ టు PNG. కానీ సిమ్ములు ఇవ్వడానికి ఎవ్వరూ లేడు. వెల్కమ్ టు PNG. సో ఫస్ట్ మనం కార్డు పెట్టి డబ్బులు తీసేసుకుందాం, లోకల్ డబ్బులు. మళ్ళీ లచ్చిందేవి PNG వచ్చింది PNG లచ్చిందేవి. సో మీకు కనబడుతుంది కదా, ఈ PNG లచ్చిందేవి వచ్చేసి కినీలు. మనం రూపాయలు అలాగంటే వీళ్ళు కినీలు అంటారు. ఈ కినీ, ఒక కినీ వచ్చేసి $20. అంటే వీళ్ళదే పెద్దది ఉంది. ఒక కినీ వచ్చేసి $20 ఉంది, $21 ఉంది. సో ఫస్ట్ అయితే మనం సిమ్ కార్డ్ తీసేసుకుందాము, వచ్చాం కాబట్టి. సో మనకి డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంటర్నెట్ తీసుకున్నాను. ఇక్కడ భూ మొబైల్ చాలా స్పీడ్గా ఉంటుందని మా ఆంటీ గారు ఒకళ్ళ దుకాణం ఓపెన్ చేశారు. సో 5 రోజులకి కాబట్టి 15 GB తీసుకున్నాను. ఉంటుందో ఉండదో, స్పీడ్గా ఉంటుంది అన్నారు. లెట్స్ గో. వెల్కమ్ టు పాపా న్యూ గిని. ఫ్రీ అట ఇది. ఫ్రీ అన్నప్పుడు వదిలేడు ఎందుకు, ఇంత పెద్ద బుక్ ఫ్రీగా ఉన్నది, దేనికో దానికో వాడుకోవచ్చు. ఫ్రీ అట. ఆయన చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండమ్మా, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను, ట్యాక్సీలు ఉంటాయని. ఎవ్వరు లేరు చుట్టూ దరిదాపుల్లోని. పోలీసు వాళ్ళు తప్పనా? వస్తే వెళ్తాను, ఏదో ట్యాక్సీ తీసుకొని హోటల్కి వెళ్ళిపోయి తొంగోవాలి. ముందు టైం చూస్తే అర్ధరాత్రి 4:30 అవుతుంది. అయితే గ్రాండ్ పాపు అని ఉంది, పెద్ద హోటల్ లాగా ఉందంటే మరి ఇంకేంటి, మామూలు హోటల్లో ఉంటే చంపేస్తానని అన్నారు. హాస్టల్లో గట్ట ఏటి ఉండవు ఇక్కడ. ఉంటే హోటల్లో ఉంటేనే సెక్యూరిటీ, బయటికి వెళ్తే చంపేస్తే మనం ఇంకేటి చేస్తాం. వెళ్ళి ఉందాం, రండి తొంగుందాం. వస్తాము రూమ్లోకి. ఇదిగోండి బాత్రూమ్ కూడా బాగానే ఉంది. ఇంక తప్పదు మరి, అన్ని సార్లు సవగ్గా రూములు దొబ్బేద్దాం అన్ని దేశాలు అంటే అవ్వదు. 195 దేశాలు ఎక్కడో ఒకళ్ళు బుక్ అవుతూ ఉంటాం ఇలాగా. హోటల్ లొకేషన్ కూడా బాగానే ఉంది. ఇంకా అదృష్టం ఏంటంటే నేను మధ్యాహ్నం 2 గంటలకు చెక్అవుట్ అవ్వాలి. కానీ నేను అర్ధరాత్రి వచ్చాను రా బాబు అంటే, ఫ్రీగా పోన్లేండి సార్, వెళ్ళిపోండి సార్, యూట్యూబర్ అంటున్నారు కదండి. ఈ రాత్రి అంటే ఇప్పుడు 5 అవుతుంది, మనకి ఫ్రీ 8 గంటల ఫ్రీ వచ్చినట్లే. పోనీ ఎత్తేనే తప్పదు, ఎంజాయ్ చేసేద్దాం, పడుకుని పోదాం. ఇప్పుడు పొద్దున్న లెగిద్దాం, మిగతా అంతా తిరిగేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అబ్బా ఏముంది లొకేషను, రాత్రి ఏం కనబడలేదు, ఎంత బాగుందో. అబ్బా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాపా న్యూ గిని. నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది. నేను ఎన్ని పాపాలు చేసాను ఈ పాపా న్యూ గినికి వచ్చాను. 4 స్టార్ హోటల్ అవ్వడం వల్ల ఫుడ్ ఫ్రీ అట. కిందకి వెళ్ళి ఫుడ్ తినుకుంటూ మాట్లాడదాం. బ్రేక్ఫాస్ట్ అసలు చూద్దాం ఏముందో. బ్రేక్ఫాస్ట్ పెట్టారు. నిజంగా అలవాటు లేనిది ఏంటంటే, నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయో. నేను ఫుడ్ తినేది 2 పూటలేనండి, 3వ పూట అలవాట్లేదు. బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు మానేశాను. సో ఇలా చూసినప్పుడల్లా తినాలని అనిపిస్తుంది, కానీ తింటే మనకే నష్టం, తినకూడదు. అంటే డైజెషన్ సిస్టమ్ అనేది పోతుంది. మనకున్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ పోతుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అంటే 2 పూట్ల తినడం అనేది నా అలవాటు. సో ఆ అలవాటుని ఆమ్లెట్లు ఫ్రెష్గా ఉన్నాయి. మనం మళ్ళీ చేంజ్ చేసామంటే కడుపులో ఉన్న సిస్టమ్కి డ్యామేజ్ అవుతుంది. కాఫీతో సరిపెట్టుకుందాం అండి. అదిగా కాఫీ వస్తుంది, తీసుకుందాం. చూసారు కదా, హోటల్లో పంచభక్ష పరవాణాలు ఉన్న బ్లాక్ కాఫీతో సరిపెట్టుకుంటున్న అదే జీవితం అంటే. ఓకే, ఇప్పుడు ఈ పాపా న్యూ గినిలోని జరుగుతున్న కథ ఏంటి అంటే, నాది భయం ఎంతటి మనిషినైనా వెనకడుగు వేయిస్తుంది. మనం ఇలాంటి భయంకరమైన దేశాలు ఎన్నో తిరిగాం, మర్చిపోయారా చరిత్ర? మడగాస్కర్ ఇంతకన్నా దారుణం, దుమ్ములు తినేస్తారు. తిరిగాము, ఎక్స్ప్లోర్ చేసాము, వచ్చాము. సోమాలియా మర్చిపోయారా? సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో. సో ఇవన్నీ చేసి అయినా ఇక్కడ ఏంటంటే, వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో నుంచి ఆ కార్ డ్రైవరు భయపెట్టారు. ఏంటి, రాత్రిపూట ఇక్కడ కిడ్నాపులు జరుగుతాయండి, టూరిస్ట్ ఉన్నారని తెలిస్తే గన్నలతో బెదిరించి సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు. చంపిడు కానీ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతారు, ఇవ్వకపోతే చంపేస్తారంటే ఇక్కడ అది కామన్ అండి, చూసుకోండి అటు ఇటు అని అన్నారు. సో హోటల్లోకి వచ్చిన చెక్ ఇన్ అయ్యాక హోటలోడు, ఏమండి రేపు ఏదో టూర్కి వెళ్దాం అనుకుంటాను, నేను ఉన్నది ఇక్కడ 2 రోజులు, దీంతో కలిపి 3 రోజులు. సో
ఈ 3 రోజుల్లోనే రేపు టూర్కి వెళ్తాను అని అన్నాను. అంటే టూర్స్ ఏమి ఉండవండి, ఇది టూరిస్ట్ కంట్రీ కాదు, మా దగ్గర టూర్స్ ఏమి తిరగడానికి ఏం లేవు, బిజినెస్ పర్పస్ మీద వస్తారో తప్ప ఎవరు ఇక తిరగడానికి ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అన్నారు. నీ అమ్మ టూర్స్ లేకపోవడం ఏంటండి, ఇంత పెద్ద 5 స్టార్ హోటల్లో టూర్స్ ఏమి ఉంటాయి కదా అంటే లేవు అన్నారు టూర్స్ అని వచ్చాను. మా ఫ్రెండ్స్ని అడిగితే ఆల్రెడీ ఇక్కడికి రాకముందు నేను కొందరు అడిగాను, భయ్యా పెద్ద హోటల్లో ఉండి భయ్యా మేము చిన్న హోటల్లో ఉన్నాం, మా ఫ్రెండ్ ఏంటంటే ఇక్కడ చిన్న అపార్ట్మెంట్ లాంటివి తీసుకున్నాడు తక్కువ డబ్బులు అయిపోతుందని. సో అది బయటికి వెళ్ళి సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చేసరికి సామాన్లు అన్నీ దాస్తారు. పోలీసులకి చెప్పినా ఇక్కడ పట్టించుకోరు, లా అనేది చాలా కష్టం. ఒక దేశంలో పేదరికం ఎందుకు ఉంటుంది చెప్పండి, పేదరికం ఎందుకు ఉంటుంది, నిరుద్యోగం. ఆడు ఖాళీ కడుపుతో చచ్చిపోయే కన్నా ఏదో దొంగతనం చేసుకుంటాడు, అది వృత్తి ధర్మం, అది పొట్ట నింపుకోవాలి కదా, ఉద్యోగాలు లేవు ఏవీ లేవు. సో వీళ్ళు ఇలా తయారవ్వడానికి కారణం డ్రగ్. ఇక్కడ ఒక ప్రధానమైన వ్యసనం, ఒక మత్తు పదార్థం ఉంది. ఇప్పుడు సొమాలియాలో ప్రజలందరూ తెక్కనా కొడుకుల్లాగా పిచ్చోలాగా ఉండడానికి గల కారణం పిచ్చి ఆకులు. మీరు అందరూ చూశారు ఆ సిరీస్లోని, అందరూ ఆ పిచ్చి ఆకులు నవ్వులుతూ ఉంటారు. సరస్వతి ఆకు అన్న పిచ్చి ఎక్కిపోతారు ఆ ఆకు తింటే, మొత్తం మత్తుగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ వీళ్ళు ఒక మత్తు పదార్థం తింటారు. అది నేను ఎలాగోకలా చూపిస్తాను, లేదా తెప్పించైనా చూపిస్తాను. ఆ మత్తు పదార్థం తింటారు. సో ఆ మత్తు పదార్థం తినడం వల్ల వీళ్ళంతా క్రేజీగా మొత్తం మత్తులో జోగుతూ ఉంటారు. మీరు చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రం అంటే ప్రశాంతానికి నిలయం. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 15 దేశాలు మీరు చూశారు. ఫిజీ ఎంత బాగుంది, తువాలు ఎంత బాగుంది, సమోవా ఎంత బాగుంది, తొంగా ఎంత బాగుంది, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఎంత బాగున్నాయి, బాగున్నాయా. కానీ ఇదొక్కది ఈ పిఎన్జీ అంటే పిచ్చలు ప్యాక్ అయిపోతుంది. భయం వీళ్ళకి, నా కొడుకులు అందరికీ నమ్మో పిఎన్జీ అంటాను. ఇక్కడ ఈ మనుషులు ఎలా ఉన్నారు తెలుసా, లోకల్ పీపుల్, ఆ చింపాంజీ అడవి మనుషులు ఎలా ఉంటారు, అడవి మనుషులు చూశారు కదా అలా ఉన్నారు, ఆదివాసీలాగా ఉన్నారు. పెద్ద దవడ, బుర్రంతా పీక్కొని, అది వెరైటీగా ఉంది ఫేస్ కట్ అంతా, ఒక భయంకరమైన లుక్కు, నోరంతా రెడ్గాన రాక్షసుల్లాగా ఉన్నారండి. మీరు నమ్మరు. హోటల్ అబ్బాయిని అడిగాను, ఇలా నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, బ్రో వద్దు, చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి, మీకు తెలీదు, చూస్తున్నట్లు చూసి మాయం చేసేస్తారు, ఇక్కడ చాలా పేదరికం, బయటికి వెళ్ళకండి, మేమే వెళ్ళము, అసలు ఇక్కడ పనిచేస్తున్నారు కొందరు ఫిలిప్పీనో దేశం, బంగ్లాదేశ్ వాళ్ళును, వాళ్ళు చెప్తున్నారు వద్దండి వెళ్ళకండి అనేసి. ఎందుకు వచ్చేవరా అంటే టూరిజం లేని దేశంకి వచ్చి టూరిజం చెయ్యాలి అంటే కష్టం. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే కదా తెలిసింది ఇది భయంకరమైన దేశం అని, అంతే కదా. ఇప్పుడు మనం 197 దేశాలు తిరిగే బాధ్యతలో ఇది ఒక వృత్తి ధర్మం. సో దాన్ని చూద్దాం. నేనేం చేద్దాం అనుకున్నాను, నా ప్లాన్ ఏంటంటే ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి, లోకల్ వాళ్ళకి ఇద్దరికి ఏముంది 5,000 ఇచ్చి, బాబు నా వెనకాతలు ఉండి నాకు కొంచెం లొకాలిటీ తిప్పి చూపించండి అంటే తిప్పి చూపిస్తారు. అది నితుకుతున్నాను, కానీ నితకాలంటే బయటికి వెళ్ళాలి, వీళ్ళు చూస్తే బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. రూమ్ లోపల నుంచి డ్రోన్ షాట్ ఎగరేద్దాం, డ్రోన్ చూద్దాం అసలు డ్రోన్ ఎగురుతుందో లేదో. లొకేషన్ అయితే బాగుంది, సన్లైట్ అలా చూసుకొని మరి ఏం చేస్తాం అంతే. కొన్ని కంట్రీలు ఫస్ట్ టైం ఒక కంట్రీ అవ్వకపోవడం, భయపడడం, కుదరకపోవడం అంతే. పాపన్యూ గునియా తిరిగాం కానీ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదురా అని అనిపించుకోవడమే అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఇంకా అసలు బయటికి వెళ్ళి ఒకసారి టూర్ ఏదైనా టూర్ ఉంటే అన్నీ వాళ్ళు చూసుకుంటారు. టూర్లో లేకపోతే నేను ఎలా తిరగాలి. ప్రీవియస్గా మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మేమందరం గ్రూపులతోనే వెళ్ళాము, సింగిల్గా ఎవ్వరు వెళ్ళలేదు, ప్రాణాలు పోతాయని వెళ్ళే వాళ్ళు చెప్పారు. వాళ్ళన్నీ రెఫరెన్స్ తీసుకొని కొంచెం భయంగా ఉంటుంది అంతే, ఇంకేం కాదు.